హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఆలయం అయితే అజ్జమూరు గ్రామంలో అజ్జాల అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర మీరు ఎలాంటి కోరిక కోరుకొని చలివిడి పానకం సమర్పిస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అనడానికి ఒక నిదర్శనం వీడియో అయితే మీకు చూపిస్తాను. ఈరోజు అమ్మవారికి చలివిడి పానకం పట్టుకురావడానికి కారణం ఏమిటంటే, విజయవాడలో మా వారి పిన్ని బాబాయి అంటే వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఆవిడకి రీసెంట్గా చాలా సీరియస్ అయ్యింది. చాలా ఆరోగ్యం అయితే బాగోలేదు. ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద కొన్ని రోజులైతే ఉన్నారు. అలాంటి ఆవిడని మా వారు మా అజ్జాలమ్మ గుడిలో నీకు చలివిడి పానకం నీ చేత పోయిస్తాను, నీ ఆరోగ్యం బాగుంటే అని చెప్పడంతో ఆవిడ తొందరగా కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఆకివీడిలో కొంచెం ఎంగేజ్మెంట్కి ఫంక్షన్కి వస్తే అక్కడి నుంచి వీళ్ళు అజ్జమూరు వచ్చి అజ్జాలమ్మకి చలివిడి పానకము సమర్పించుకొని ఆవిడ ఆరోగ్యం అయితే చాలా బాగుందండి. ఆవిడంతటా ఆవిడే వచ్చి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, చలివిడి పానకం సమర్పించుకున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆవిడ పేరు పుష్ప అండి. విజయవాడ నుంచి వచ్చారు. ఈవిడికే మొన్న రీసెంట్గా చాలా తేడా చేసింది. ఇంకా మా వారు పిన్ని నీ ఆరోగ్యం బాగుంటే నేను చలివిడి పానకం సమర్పిస్తానని చెప్పారు. ఇంకా ఆవిడ అలాగే ఆరోగ్యం బాగుంది. అలాగే వచ్చి అమ్మవారికి చీర అవన్నీ పట్టుకొచ్చారు. నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం చలివిడి పానకం తయారు చేసుకొచ్చాను. అవి చూపించి నైవేద్యం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కనుక మీకు ఎవరైనా ఎలాంటి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఏదైనా జరగాలని అనుకున్నా సరే కంపల్సరీగా మా ఊరి అజ్జాలమ్మకి చలివిడి పానకం పోస్తానని ఒక్క మాట చెప్పి మీరు కోరుకోండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇది చాలా నిదర్శనం మాకు చాలా ఆటల్లో కనిపించింది. కంపల్సరీగా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి అమ్మవారి సన్నిధిలో చలివిడి పానకం సమర్పించుకోండి. అంతేకాకుండా ఈ అమ్మవారి ఎండకి ఎండుతూ వానక తడుస్తూ ఎప్పుడు గ్రామాన్ని అంతా కాపాడుతూ ఎల్లవేళలా చూస్తూ ఉంటారు. మేము అక్కడి నుంచి కొల్లేరు కూడా వెళ్ళామండి. పుష్ప గారు వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చారు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి. నేను రీసెంట్గా ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఉండగా వాళ్ళిద్దరిని తీసుకుని ఇలా కొల్లేరు అజ్జాలమ్మ గుడికి ఇలా టెంపుల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము ఇప్పుడు కొల్లేరు వెళ్తున్నాము. కొల్లేరు కూడా వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అవన్నీ వాళ్ళకి చూపించి మళ్ళీ రిటర్న్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మీరు కూడా మన సైడ్ గ్రామ దేవతలకు మనకి ఎన్నో మహత్యాలు ఉన్నాయి, మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి విలేజ్లో ఉన్న అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను.